ఆ 3 బ్యారేజీలు తెరిచే ఉంచాలి, లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఇతర అధికారులు రాష్ట్ర సర్కార్కు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ కమిటీ సిఫారసు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లకు కూడా డ్యామేజీలు. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు కట్టిన ఏడాదికే దెబ్బతిన్నాయి. 2019లో సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆప్రాన్లు కొట్టుకపోయిన రిపేర్లు చేయలేదని వెల్లడి. మరి ఏం చేసిండ్రు? ఆల్రెడీ కుంగినాయి, కుట్టుకపోయినాయి, దెబ్బతిన్నాయి. ఇప్పుడు వెలుగు పేపర్ రోడ్డు ఏది రాసుకొస్తే అదే నిజం అనుకునేరు. ఆడు మేడిగడ్డకు పోతే ఎక్కడ డ్యామేజ్ జరిగిందో ఎన్ని పోయినాయో తెలుస్తుంది మనకు. వీడు దురుద్దేశపూర్వకంగానే రాసుకొస్తాడు వార్తలన్నీ. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇక ప్రజలు ప్రత్యేకంగా పోయి మేడిగడ్డ దగ్గర చూడలేరు. 3 పిల్లర్లు డ్యామేజ్ అయినాయా, 4 అయినాయా, మొత్తమే ఆగమే అయిందా అనేది మనం చూసి రాలేం అంత దూరం పోయి. ఇక చూసి వచ్చినోడు చెప్పాలి. ఇక వీడు ఏం చేయంత వీని పార్టీకి ఓట్లు అవసరం కాబట్టి వీడు ఒకటి కథలుతా అంటాడు అన్నట్టు. మొత్తానికైతే డ్యామేజ్ అయింది. కేసీఆర్ ఒప్పుకున్నాడు. మహా అంటే ఓ 200 కోట్లు అయితే ఆ 200 కోట్లతోటి రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వవలసింది. కానీ 200 కోట్లు ఇవ్వకుండా, 200 కోట్లు రిలీజ్ చేయకుండా, దాన్ని రిపేర్ చేయకుండా రైతులను ఎండబెట్టి, పొలాలను ఎండబెట్టి ఒక దుర్మార్గమైన పాలన చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని కేసీఆర్ టీవీ9 వేదికగా చెప్పిండు. ఇప్పుడు ఉదాహరణకు కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో కాంట్రాక్టర్లుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, రైతు బంధు కోసం దాచిన పైసలు ఎవరైతే 7,000 కోట్లో 8,000 కోట్లు అన్నారు కదా, వాటిని తీసి ఈయనకు కొన్ని ఆయనకు కొన్ని పంచింది. దాంట్లోకి వెళ్ళి 200 కోట్లే, 8,000 కోట్లు ఎక్కడ? 8,000 కోట్ల నుండి 200 కోట్లు తీసి మేడిగడ్డ పిల్లలను రిపేర్ చేపియాలి. ఇక్కడ అర్థం చేసుకోర్రు. ఇక ఇప్పుడు ఆ 200 కోట్లు పెట్టి పిల్లర్లను రిపేర్ చేసి నీళ్లు పారిస్తే ఈరోజు పొలాలలో నీళ్లుండు, పొలాలన్నీ పచ్చగా ఉండు, కోతకచ్చే కాలంలో కోసుకొని పంటలు ఎండబోసుకును. 200 కోట్లు రైతుల కోసం మేడిగడ్డను రిపేర్ చేయలే కానీ 8,000 కోట్ల ఖజానా తీసుకపోయి ఆ మంత్రి చేతిలో ఈ మంత్రి చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలను ఆగం చేసింది. కాబట్టి వెలుగు పేపర్ రోడ్డు ఏది రాసుకొస్తే అది నిజం కాదు, దానికి వ్యతిరేకంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ 200 కోట్లు పెట్టి రిపేర్ చేయొచ్చు అనే మాట ఎందుకు రాయాలి? ఎల్ఎన్టీ ఫ్రీగా చేస్తా అన్నది, అట్లా ఇస్తలేరు. ఎంక్వైరీ అయ్యేదాకా ఏం చేయొద్దు అంటాను. అంటే దీని ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటాను అంటే వీళ్ళు కేసీఆర్ ఇంకేమైనా దొరికితే కేసీఆర్ను కేటీఆర్ను ముయ్యాలి, మూసి ఆగమైపోయింది కాళేశ్వరం అని మొత్తమే దాన్ని ఆపేయాలి చెప్తాను ఇట్లా. కాబట్టి ఈ డ్యామేజ్లు ఉన్నాయనేది నిజమే. కాకపోతే ఆ డ్యామేజీలను ఇప్పుడు మన ఇల్లు ఉన్నది, మనం ఇల్లు కట్టుకున్నాం, 6 నెలలకో సంవత్సరానికో బూజు పడుతుంది. బూజు పెరుక్కుంటా పోవాలని చూస్తామా, బూజు దులిపేస్తామా? ఆ పోని ఒక దగ్గర నిర్ర వాసింది, ఒక దగ్గర చీరికలు వచ్చింది, ఆ చీరికను మళ్ళీ మాలేసి పూడ్చుకుంటామా? లేకపోతే డ్యామేజ్ జరిగింది అక్కడ రాదు ఇది దేనికి ఇది అని అట్లా ఇడిచిపెడతామా? ఇల్లు లెక్కనే ఈ ప్రాజెక్టులు కూడా అంతే. ఇగో ఇది మంచిగా చేపించకుండా రోజుకో చేసాం, ఆయన తీసుకొచ్చి అట్లా చూపించిన. సేమ్ ఎన్నికల ముందు అట్లనే రాహుల్ గాంధీ ఓసారి, మోడీ ఓసారి, రేవంత్ రెడ్డి ఓసారి, ప్రియాంక గాంధీ ఓసారి ఇట్లా వచ్చి చూసుడు, వాటిని ఇట్లా లేసుడు, ఇదేదో జరిగిపోయినట్టు మన ప్రజలు నమ్ముడు.